అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ కీలక అంశాలకు ఆమోదము. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అనేక కీలక ప్ర ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ప్రభుత్వ పాలనను మెరుగుపరిచే, ప్రజలకు ప్రయోజనం కలిగించే అనేక నిర్ణయాలు తీసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ముఖ్యమైన నిర్ణయాలు ఏపీ కేబినెట్ మీటింగ్ హైలైట్స్. డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్స్ క్యాడర్ క్రమబద్ధీకరణ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనకు ఆమోదం. డిపిఓ క్యాలెండర్ క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఇకపై డిపిఓలు నేరుగా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్నారు. పౌర సేవల స పౌర సేవలు మరింత వేగవంతంగా అయితే అందుకునేలాగా సంస్కరణలు. ఇక రెండవది ప్రైవేట్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు. ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం. ప్రైవేటు వర్సిటీల నిబంధనల్లో మార్పులు చేస్తూ కొత్త చట్ట సవరణ బిల్లు. నూతన ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటుకు మరింత స్పష్టత. మూడోది కుప్పం నియోజకవర్గంలో డిజిటల్ సర్వే నెర్వ్ సెంటర్ అండి. కుప్పంలో డిజిటల్ సర్వే నెర్వ్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదన ఆమోదం. స్మార్ట్ అడ్మినిస్ట్రేషన్ మరియు సాంకేతిక వాడకానికి ప్రభుత్వ ప్రాధాన్యత. వైద్య మరియు ఆరోగ్య శాఖలో 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు. వైద్య ఆరోగ్య శాఖలో కొత్త ఉద్యోగాల భర్తీకి ఆమోదం. రాష్ట్రంలో మెరుగైన ఆరోగ్య సేవల కోసం కొత్త సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకం. స్వీయ రాష్ట్ర వైద్య సంస్థలను బలోపేతం చేయడం లక్ష్యం. స్వీయ సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్క్ భూ కేటాయింపు. సీతంపేటలో మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజ్ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. ఉచిత భూ కేటాయింపుతో పరిశ్రమల అభివృద్ధికి ఊతం. రాష్ట్రంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల పెట్టుబడులను ప్రోత్సహించే చర్యలు. రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాలకు భూ కేటాయింపు. రాష్ట్రంలో వ్యవసాయ విద్యను అభివృద్ధి చేయటమే లక్ష్యం. ఉచిత భూ కేటాయింపు ద్వారా కొత్త వ్యవసాయ కళాశాలను స్థాపించడం. రాజమహేంద్రవరం పాత రైల్వే హబ్ లాక్ బ్రిడ్జ్ అభివృద్ధి కోసం 116 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం. పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు. 8 మద్యం దుకాణాల లైసెన్స్ కేటాయింపు. అలాగే పొండి కులాలకు ప్రయోజనం. మద్యం దుకాణాల లైసెన్స్ కేటాయింపులో 4 షాపులను సొంటి కులాలకు ప్రత్యేకంగా కేటాయింపు. ప్రత్యేక ప్రాధాన్యతతో సామాజిక సమతౌల్యత కలిగించే ప్రయత్నము. 2024-2029 టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు. నూతన భూ అందుబాటుతో హోటళ్ల, రిసార్ట్స్‌కు ప్రోత్సాహం. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలాగా పర్యాటక రంగంలో సంస్కరణలు. ఏపీ కేబినెట్ సమావేశం సారాంశము. ప్రభుత్వ పాలనను వేగవంతం చేయడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగాల భర్తీ, పరిశ్రమల అభివృద్ధి, వైద్య సేవలు, వ్యవసాయ, విద్య వంటి రంగాల్లో కీలక మార్పులు. ఎంఎస్ఎంఈ పార్కులు, డిజిటల్ సర్వే సెంటర్లు, ప్రత్యేక పర్యాటక ప్రోత్సాహకాలు వంటి కొత్త ప్రాజెక్టులకు ఆమోదము. ప్రైవేటు వర్సిటీ చట్ట సవరణ ద్వారా విద్యారంగంలో మార్పులకు పునాది. రాజమహేంద్రవరం బ్రిడ్జి అభివృద్ధి, మద్యం షాపుల కేటాయింపు వంటి నిర్ణయాలు కూడా చర్చలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ నియామకాలు, వైద్య సేవలు, పరిశ్రమల అభివృద్ధి, విద్యా వ్యవస్థ బలోపేతం వంటి రంగాల్లో మార్పులు రావటం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని నిర్ణయాలు త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఈ మేరకు ఏపీ కేబినెట్ సమావేశంలోని కీలక నిర్ణయాలు అయితే ఈ విధంగా ఉన్నాయి.